కూటమి ప్రభుత్వం వైసీపీ చేస్తున్న ఆరోపణల గురించి చెప్తా ఉన్నారు. ఆ మాటల్లో వాస్తవం ఎంత? అండి ఒకసారి ప్రభుత్వం అనేది ఏర్పాటైన తర్వాత పాలకపక్షం ప్రతిపక్షం చేసేటువంటి విమర్శల్ని ఎదుర్కోవాల్సిందే, వాటికి సమాధానం చెప్పాల్సిందే. వీరు నిజమా కాదా అనేటువంటిది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు. అంతే. ప్రతిపక్షం ఆరోపణలు చేయకుండా పాలకపక్షం వాటికి సమాధానం చెప్పకపోతే ప్రజాస్వామ్యానికి అంత అందం ఉండదు. ప్రజాస్వామ్యం అందంగా, ప్రజాస్వామ్యం సమర్థవంతంగా ఉండాలి అంటే ప్రతిపక్షం నిత్యం ప్రజల గురించి మాట్లాడుతూనే ఉండాలి, పాలకపక్షం దానికి సమాధానం చెప్తూనే ఉండాలి. అయితే గత టీడీపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో తేడా ఏంటంటే టీడీపీ కొంత ఆలస్యంగా ఉద్యమాలు ప్రారంభించింది. టీడీపీ కొంత ఆలస్యంగా ఉద్యమాలు ప్రారంభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మొదటి 10 రోజుల నుండి ప్రారంభించారు. మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొదటి 10 రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడటం, పోరాటాలు చేయటం ఈ ప్రారంభించింది. కాబట్టి అధికార పార్టీకి తప్పదు, ఇది సమాధానం చెప్పుకోవాల్సింది. దాంట్లో నిజం ఉందా లేదా అనేది ఖచ్చితంగా చివరికి ప్రజలు నిర్ణయించాల్సిందే తప్పితే మనం ఏ ప్రాతిపదికన ఇప్పుడే మనం నిర్ణయిస్తాం ఇది నిజమా కాదా అనేటువంటి విషయం. ఎందుకంటే ఒక నిజమా కాదా అనే విషయాన్ని తేల్చాలి అని అనుకున్నప్పుడు మనం ఇష్యూ బేస్డ్ తీసుకోవాలి. ఒక్కొక్క ఇష్యూ ఇప్పుడు అనేక ఇష్యూస్ మీద వైసీపీ ఆరోపణలు చేస్తుంది కదా. మెడికల్ కాలేజీల మీద ఆరోపణలు చేస్తుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆరోపణలు చేస్తా ఉంది, అప్పుల మీద ఆరోపణలు చేస్తా ఉంది, లేదు పథకాల్లో లబ్ధిదారులకు కోత కోసారనే దాని మీద ఆరోపణలు చేస్తా ఉంది, లేదు సూపర్ 6 సరిగా అమలు చేయలేదనే దాని మీద ఆరోపణలు చేస్తా ఉంది. సో ఇట్లా ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రతిదీ ఇప్పుడు నిన్న మనం చూసుకున్నాం, ఈ విలేజ్ సెక్రటేరియట్స్ అని గ్రామ సచివాలయాలు అయితే వాటి పేరు మార్చారు. సో అంత తెలుగు భాష కావాలి, తెలుగు భాష దినదినాభివృద్ధి చెందాలని అనుకుంటుంటే ఈ తరుణంలో దాని ఇంగ్లీష్ పేరు ఏదో పెట్టారు, ఇది విజన్ యూనిట్స్ అనేది. సో ఇటువంటి ఇష్యూ బేస్డ్ మాట్లాడుకోవాలి తప్పితే ఓవరాల్ గా వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలన్నీ నిజమా అంటే నిజం అని చెప్పలేము, వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలని అబద్ధం అంటే